బాలకులపై జగిత్యాల ప్రభుత్వాసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు అందరినీ కలచివేస్తోంది. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనే వృద్ధుడు అనారోగ్యానికి గురి కావడంతో అతడి భార్య మల్లవ్వ 9 రోజుల క్రితం జగిత్యాల ఆసుపత్రిలో చేర్పించింది. అప్పటికే ఆమెకు చెయ్యి విరగ్గా బ్యాండేజీతోనే భర్తకు సేవలు చేస్తోంది. అయితే శుక్రవారం బీపీ కారణంగా అస్వస్థతకు గురైన మల్లవ్వ ఆసుపత్రిలో భర్తకు కేటాయించిన బెడ్పై పడుకుంది. దాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది పేషెంట్కు కేటాయించిన బెడ్పై నువ్వెలా పడుకుంటావంటూ మల్లవ్వపై మండిపడ్డారు. తనకు ఆరోగ్యం బాగలేకపోవడంతో కాసేపు పడుకున్నానని చెప్పగా ఆమెను బలవంతంగా లేపి వీల్చైర్లో కూర్చోబెట్టి ఆసుపత్రి బయటికి పంపేశారు. భార్య పరిస్థితి చూసి తట్టుకోలేకపోయిన రాజనర్సు ఆమెను వెతుక్కుంటూ ఆసుపత్రి బయటకు వచ్చేశాడు. డ్రైనేజీ పక్కనే విరిగిన చేయితో మల్లవ్వ నేల మీదే పడుకోగా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో రాజనర్సు కూర్చోవటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వృద్ధుల దీనగాథ విని చలించిపోయారు. వారిద్దరిని తిరిగి ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం చేయాలని వైద్యులను ఆదేశించారు. అయితే వృద్ధ దంపతులపై జగిత్యాల ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. వైద్యం కోసం వచ్చిన వారిపై ఇంత కర్కశంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములును వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్కు సరెండర్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ గత వారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావటం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటం, పరిపాలనకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా వ్యవహరించడం వంటి కారణాలతో ఆయన్ని సరెండర్ చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఏకంగా సూపరింటెండెంట్ పైనే చర్యలు తీసుకున్న ఆసుపత్రి సిబ్బంది వ్యవహార శైలి మారలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దవాఖానకి వచ్చింది. ఎన్ని రోజులే? 9 రోజులే. ఆడ ఇది మొదలు వచ్చింది, ఆడ చుట్టుపక్కల తెప్పించుకున్నది. ఇంకా గడ్డి వేయలేదు, ఏమి వేయలేదు, గోళీలు ఇచ్చేది, గోళీలు కూడా వేయలేదు. నాకే నాకు మళ్ళీ వేసింది, రాడి వేసింది. నన్ను ఇంకా బియ్యలేదు, నన్ను ఇంట్లో పడగొట్టలేదు. ఇదే అంత పిల్లలు చేస్తే నేను ఇంటికి అన్నం తోలుతాను చెప్పి బయలుదేరి నిన్న అంత మాత్రం నిన్ననే ఇయ్యాలనే చేసింది. వాళ్ళకే చెప్పిన వాళ్ళు చేసేది.